ఇవాళ చెప్తున్న దేవుడి యొక్క బయలుపాటు గురించి. కానీ బయలుపాటు అనే విషయం నిమిత్తం ఏంటంటే ఒక ప్రార్థన అనే విషయం గురించి మీకు తెలియచేయాలని ఆలోచన కలుగుకుంటున్నాను. కానీ ఎందుకు ఈ ప్రార్థన అనే విషయం తెలియచేయాలనుకుంటున్నానంటే, మాకు ప్రార్థన చేసి దేవుణ్ణి మేము ఒక వ్యక్తికి ప్రార్థన చేసినప్పుడు మాకు దేవుడు బయలుపరుస్తుంటాడు. కానీ ప్రార్థన అనే విషయం ఏంటంటే బయలుపరుస్తున్న ఒక రోగికి కానీ ఒక రోగికి కానీ ఒక దయ్యం పట్టుకున్న వారికి కానీ ఒక బాగలేని వ్యక్తికి కానీ ఆ ప్రార్థన అనే విషయం ఏంటంటే ఒక దేవుడి ద్వారా అభిషేకించబడిన వ్యక్తి ప్లేర్ చేసినప్పుడు దేవుడి ద్వారా ఎన్నుకుంటాడు దేవుడు. ఆ వ్యక్తి ప్లేర్ చేసినప్పుడు ఎటువంటి క్రియ జరగద్దంటే, ఒక మనిషి శపింపబడిన వాడిగా ఈ యొక్క లోకంలో ఉంటే ఒక దీనస్థితిలో ఉన్నప్పుడు అతని గురికి ఆ అభిషేకింపబడిన వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు అతని మీదకి ఇతనుకున్న ఆ యొక్క లక్షణాలు మొత్తం, ఇతనికి ఏ స్థితులన్నీ కలిగి ఉన్నాయో, ఈయన జీవితంలో ఒక దీనస్థితి కలిగి ఉందా, ఒక బలహీనత, లేదంటే ఒక జనాలలో ఒక దూషించబడేవాడిగా ఉండాలా, ఒక కించపరిచేవాడిగా ఉన్నాడా, కానీ నిరుపేదగా ఉన్నాడా అని చెప్పేసి అతని నిమిత్తం అంటే ప్రార్థనలో ఇదేది ఆ యొక్క ప్రార్థన చేసే వ్యక్తి ఒక దైవజనుడు కానీ ఎవరన్నా కానీ ఆ బంధకాల నుంచి విడిపించాలని ప్రయాసపడి ప్రార్థన చేసినప్పుడు, ప్రేమ దేవుని బిడ్డలని చెప్పటం మాట్లేదంటే, కొంతమంది ఏంటంటే ప్రార్థన చేయించుకోండి అంటే మేము చేయించుకోమని వెనక ముందు పోతుంటారు. ప్రార్థన ఏంటంటే ఇతరుల శాపము చేసిన మనిషి మీదకి వస్తుంది, ఇతరుల కీడి చేసిన మనిషి మీదకి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, దేవుడి ద్వారా అభిషేకించబడిన వ్యక్తి గనక, దేవుడి ద్వారా ఎన్నుకున్న వ్యక్తి గనక, ఇతను దేవుడు ఆత్మ పొందిన వ్యక్తిని గనక, ఇతని మీద దేవుడు ఆత్మ ఉంది గనక, ఎందుకంటే ఇతరుల కీడును లాగేసగలిగిన ఆత్మీయంలో ఉంది గనక ఇతను ప్లేర్ చేసినప్పుడు వాళ్ళలో ఉన్న ఆ క్రియలు, వాళ్ళు ఉన్న చెడ్డ క్రియలు, వాళ్ళు ఉన్న చెడ్డ లక్షణాలు, వాళ్ళు ఉన్న అతను ఒకవేళ వ్యసనపరుడిగా ఉంటే, ఒకవేళ అతను ఏంటంటే ఒక మద్యం తాగేవాడిగా ఉంటే, అతను ఏదంటే ఒక వ్యసనానికి గురి అయినప్పుడు, లేదంటే ఒక జనం దృష్టికి ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నప్పుడు అతనికి ప్రయాసపడి అతనుకున్న బలహీనతలన్నిటి నుంచి విడిపించాలని బలంగా ప్రార్థన చేసి విడిపించేవని విడుదల చేయాలని చెప్పి ప్రార్థన చేసినప్పుడు, ప్రేమ దేవుడి బిడ్డలారా, అతని మీద ఉన్న శాపం అంతా చేసిన వ్యక్తి మీదకి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఇతను దేవుడు ఆత్మలు పొంది, దేవుడు వరములు పొంది, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి గనక ఇతని మీదకి వస్తుంది. ఇతని మీదకి వచ్చినప్పుడు ఇతను దేవుడు ఆత్మ పొందిన వ్యక్తి గనక అతను ఏం చేస్తాడంటే ప్రార్థన ద్వారా జయించి వేస్తాడు. ప్రేమ దేవుడు బిడ్డలారా, ఎందుకు నేను తెలియచేస్తున్నా, ఎంతో మంది కానీ ప్రార్థన చేపించుకోవాలంటే అయ్యా మాకు వద్దు అని ఎందుకంటే వాళ్ళు అంటుంటారంటే, యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తే మీకు మేలే జరగద్దు కానీ ఏ మాత్రం కీడు జరగదని మీకు తెలియచేస్తున్నా. ఎందుకంటే యేసయ్య మన కొరకు మేలు చేయడానికే వచ్చాడు, కీడు చేయటం మాత్రం కానీ ఆయన రావలేదు. ఆయన మేలు చేయడానికి వచ్చిన వ్యక్తి కనుక ఆయన మన పక్షాన మేలు చేయవాడని మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే ప్రార్థన ప్రతి ఒక్క మనిషి చేపించుకోవాలి, ప్రార్థన చేపించుకోవడానికి ముందుకు రావాలని నేను చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది బలహీనత కలిగి ఉన్నా, కొంతమంది బాధపడుతున్నా, కొంతమంది దెయ్యాలు బట్టి పీడింపబడుతున్నా, యేసు ప్రభు యొక్క ఎన్నుకున్న వ్యక్తుల కాడికి, ప్రార్థనా పనులు చేసే వ్యక్తుల కాడికి దైవజనులు వద్ద రావాలంటే వాళ్ళ ఆలోచనలు ఏముంటాయంటే, అతను వద్దకు పోతే ఆయన ప్రార్థన చేస్తాడు, ఆయన ప్రార్థన చేస్తే మాకు ఏదో జరగదు ప్రేమ దేవుడి బిడ్డలారా, మీకు మేలు జరగద్దని ప్రార్థన నుంచి తెలియచేస్తున్నా. మీకు ఆ యొక్క కీడులోంచి మీరు విడుదల పొందుతారు. మీరు ఒక జాబ్ లేని వ్యక్తిగా ఉన్నావో ఏమో, ఎన్నో కొన్ని దురాత్మల ద్వారా నీకు ఒక జాబ్ అనేది రాకుండా ఉండదు. ఆ దురాత్మ శక్తుల ద్వారా నీవు బంధింపబడిన బంధకాల నుంచి విడిపిస్తారని చెప్తున్నావు. ఒకవేళ నీకు ఒక ఆరోగ్య బలహీనత నీలో ఉందేమో, ఆ బలహీనత నుంచి విడిపించాలని, ఆ బంధకాల నుంచి విడిపించాలని ఆ వ్యక్తి ప్లేర్ చేస్తాడు. కానీ నువ్వు చెప్పుకోవాలి, నా జీవితంలో ఇది నాకు కలుగు చేయబడింది, నాకు ఈ వ్యసనం ఉందని చెప్పితే ఆ ప్రార్థన చేసే వ్యక్తి, అతను భారం కలిగిన వ్యక్తి కనుక, అతను దేవుడి ద్వారా ఎన్నుకున్న వ్యక్తి కనుక, దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు కనుక అతను పేరు చేసినప్పుడు దేవుడు యొక్క మొర వింటాడు. దేవుడు ఆయన మొర విని ఆయన ప్రతి ఉత్తరం ఇచ్చడానికి ఆయన యొక్క ఏర్పాట్లో ఉన్న వ్యక్తి, ఆయన యొక్క పనిలో ఆయన ప్రారంభం చేస్తున్నాడు కనుక, ఆ పని చేస్తున్నాడు కనుక అతనికి దేవుడికి పాలు పంపులు ఉంటాయి, అతనికి దేవుడికి సంబంధం ఉంటుంది. అతనితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇతను దేవుడితో మాట్లాడుతున్నాడు కనుక అతనితో దేవుడు మాట్లాడి ఈ కాన్యం లేని ఆయన చేసిన ప్రతి ప్రార్థనకి ప్రతి ఉత్తరం ఇస్తా, ఆయన చేసే ప్రతి ప్రార్థన సఫలపరుస్తుంటాడని మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇతను అభిషేకించబడిన వ్యక్తి కనుక ఇతను ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఉత్తరం వస్తుంది. ప్రార్థన అంటే ఏదో మిమ్మల్ని కిడిలోకి నెట్టి వేయటం కాదు, ప్రార్థన అంటే ఏదో మిమ్మల్ని
ఇబ్బంది పెట్టడం కాదని మేము తెలియజేస్తున్నాం. ప్రార్థన అంటే మిమ్మల్ని మేలులోకి నడిపించటం, ప్రార్థన అంటే మీకు ఉన్నతమైన కృపని ఇవ్వటం, ప్రార్థన అంటే మీ యొక్క స్థితిలో ఉన్న బంధకాలు, మీకున్న యొక్క సమస్యల నుంచి విడిపింపబడి, మీకు ఉన్న శాపం నుంచి విడిపింపబడి, ఆ యొక్క మిమ్మల్ని దేవుడి యొక్క కృపకి, దేవుడిచ్చిన ఫలాలకి, దేవుడిచ్చిన యొక్క ఆ బలమైన దీవెనలకు పాత్రలుగా చేరని ప్రార్థన అనేది మీకు తెలియజేస్తున్నాను. మీకు ఎందుకు తెలియజేస్తానంటే, ప్రార్థన అనే విషయంలో ఎంతో మంది వెనక్కపోతున్నారు. ఎందుకు వెనక్కపోతున్నారంటే, ప్రార్థన ద్వారా ఏం జరగద్దు, అమ్మ నువ్వు ప్రార్థన చేపించుకుంటే అమ్మ నేను నాకొద్దు, నేను ప్రార్థన వద్దని చెప్తుంటారు. ఎందుకు ఈ మాటలు వస్తున్నారంటే, వాళ్ళు ఉన్న బలహీనతలను వాళ్ళ రీతికి గురి చేస్తున్నాయి. వాళ్ళు మేలులు పొందాలని, వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు మేలులు పొందుతారని యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాను.